అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో మంచిగా ఉంటే నడవదు అనే ఒక డైలాగ్ తోటి మనం సృష్టించుకున్న సమాజం ఎలా ఉంది? మంచి కూరగాయలు దొరకడం లేదు, మంచి ఉప్పు పప్పు కారం, మంచి పాలు, మంచి నూనె, మంచి పని మనుషులు, మంచి స్నేహితులు, ఇలా మంచి అనేది పూర్తిగా మాయమైపోయిందండి. మనం కోరుకునేది ఏంటి మరి? మనం కోరుకునేదన్నీ మంచి మంచి పాలు కావాలి, మంచి నీళ్ళు, మంచి కూరగాయలు, మంచి ఫ్రెండ్స్. కానీ చెప్పేదేమో ఈ రోజుల్లో మంచిగా ఉంటే నడవదు. ఇలా ఉంటే మనకు దొరికేదంతా కల్తీనే. మంచి కోసం ఎదుగులాడుతున్నాం. మనం కోరుకునేది మంచి అయినప్పుడు ఏం చెప్పాలండి? మంచిగా ఉంటేనే నడుస్తుంది, మంచిగా ఉండు, మంచి పనులు చేయి, ఇదే కదా చెప్పాల్సింది. మనం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి అయితే మనకు దొరికేది మంచి కాదా? ఆ సంగతి అందరికీ తెలుసు. అయినా కూడా కనీసం కొద్ది గొప్ప మంచి చేసే వాళ్ళని కూడా ఈ ఒక్క డైలాగ్తో చెడగొట్టేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, నేను చాలా మంచివాడినండి, నన్ను మోసం చేశారు. నిజానికి మంచితనం వల్ల మోసపోతామా? అవగాహన లేకపోతే మోసపోతామా? ఒక విషయం మీద అవగాహన లేకపోతే సాధారణంగా మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని దేనికి అంటగొడుతున్నారండి? మంచితనానికి. నేను మంచిగా ఉండటం వల్ల మోసపోయాను. నిజానికి మంచితనం వల్ల కాదండి, మనకి ఒక విషయం పైన అవగాహన లేకపోతే మోసపోతాం. అది అవతల వల్లే మోసం చేయాల్సింది ఏం లేదు. ఎవ్వరూ ఏమీ చేయకపోయినా మనంతటకు మనం కూడా నష్టపోతాం. మనకు కావాల్సింది అవగాహన. విషయం పైన ఒక అవగాహన ఉండాలి. అది వదిలేసేసి నేను మంచిగా ఉంటే నన్ను మోసపోతున్నాను, మంచిగా ఉంటే బతకలేను అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ కల్తీ బతుకులు బతుకుతున్నారు. మంచి వాళ్ళ కోసం ఎదుగుతున్నారు. మంచి ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తున్నారు. అలా దొరకదు కదండి. మనం కోరుకునేది మంచి అయితే మంచిగా ఉంటేనే నడుస్తుందని చెప్పాలి. ఇకపైన కానీ మీకు కనీసం మీరు మంచి చేయకపోతే చేయకపోయారు, కనీసం చేసేవాళ్ళని కూడా చెడగొట్టగాదు. అరే నువ్వు మంచి చేస్తున్నావు, ఇలానే ఉండు అని ఎంకరేజ్ చేయండి. లేకపోతే నోరు మూసుకొని వెళ్ళిపోండి, పర్వాలేదు. మీకైతే నష్టం జరగదు కదా. ఇక ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే, కొంతమంది ఇప్పటికీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. ప్రకృతి వ్యవసాయంలో తక్కువకే వస్తుంది కదండి, ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు లేదు కదండి అని చెప్పేసి ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇంత రేటు మీకు పెడుతున్నారు. ఒకప్పుడు ఇంటికి 4-5 పనిచేసేవారండి, కనీసం ఒక 2 అనేది పనిచేసేవారు. అయితే ఇప్పుడు ఒకరు, అది కూడా ఒక ఊరు మొత్తంలో కూడా 1-2 ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మిగిలిన వారందరూ కెమికల్ వ్యవసాయం వల్ల, అవి తింటే వచ్చే అనర్థాల వల్ల అందరికీ ఈ మధ్యకాలంలో కొంత అవగాహన అయితే వచ్చింది కూడా. దాంతో ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం కోసం, అంటే సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? అరే రేట్ ఎక్కువ ఉంది, ధరలు ఎక్కువ ఉన్నాయి కదా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అందున సిటీ చుట్టుపక్కల పండించే రైతులకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసా? పొలాలు అందుబాటులో ఉండవు, దగ్గరలో ఉండవు, కొద్ది దూరంలో ఉంటాయి. రోజు వెళ్ళి రావాలి, ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతాయి. అందున ఇంట్లో 1-2 కూడా పనిచేయడం లేదు. ఒక వ్యక్తే అంత దూరం వెళ్ళేసి 1-2 కూలీలను పెట్టుకొని పని చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక రోజుకి కూలీకి 500 రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ. నెలకి ఆ విధంగా చూసుకున్నట్లయితే 2 పని చేసినట్లయితే 1000 రూపాయలు, అంటే రోజుకి 1000 రూపాయలు, నెలకు 30,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ వేసే ఈ పంటలకి ఒక 2-3 రకాల పంటలు వేసామనుకోండి,
మొత్తం మీద అంటే అది కాపు టమాటా మిర్చి అవి తీసుకుంటే ఒక 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది రావడానికి. అంటే 3 నెలలకి నెలకు 30,000 రూపాయల ప్రకారం వేసుకుంటే ఎంత అవుతుంది? దాదాపు 90,000. మళ్ళీ ఒక పెట్టుబడి కింద ఒక 5,000 10,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 3 నెలల్లో 1,00,000 రూపాయలు వస్తుందండి పంటలో. అంటే 5 లేయర్ ఫార్మింగ్ అనేది ఒకటి ఉంది. ఓకే, అది అందరూ చేయలేరు కదండి, ఎందుకంటే దానికి సొంత పొలాలు ఉండాలి. ఇలా కౌలు తీసుకుంటే 5 రకాల మొక్కలు వేస్తామంటే కుదరదు కదా. దాంతో ఎంత కూలీ వస్తుందనేది మీరు ఆలోచించండి. అంటే పండించిన రైతుకి ఎంత ఆదాయం వస్తుందో మీరు ఆలోచించండి. ఒక కేజీ టమాటా 100 రూపాయలు పెట్టినా కూడా అలా కూలీకి సరిపోవండి. దీనికి మరి పరిష్కారం ఏంటి? అసలు దీనికి సమస్యకి కారణం ఏంటి? కూరగాయల ధరలు పెరగడానికి కారణం చాలామంది ప్రభుత్వం అని, దళారులని అంటున్నారు. నిజానికి కారణం ఎవరో తెలుసా? మనం అందరం. ఒక ఇంట్లో ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పని అంతా కూలీలతో చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఊర్లలో ఇంటి ముందు అవకాశం ఉండి కూడా కూరగాయలు పండించడం లేదు. ఏంటంటే ఏమంత కష్టపడాలా, అంత అవసరం ఉందా, దీని బదులు ఇంకొక చోట ఏదన్నా వెళ్తే ఒక డబ్బులు వస్తాయి, ఎంత కొంత డబ్బులు వస్తాయి అనే ఆలోచన అందరికీ పెరిగిపోయింది. దాంతో ఊర్లలో కూడా కూరగాయలు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. అలా కాకుండా ఊర్లలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండించుకోగలిగితే, వాళ్ళు తినడానికి వాళ్ళు పండించుకోగలిగితే అంత రేట్లు పెరిగాయి కాదు. దాంతోపాటు ఈ చదువులు అని చెప్పేసి పొలం వైపు ఎవరు రావడం లేదు. ఇక్కడ పొలంకి వచ్చి పనిచేసే ఒక వ్యక్తితోటో 2 వ్యక్తులతోటో అంత ఉత్పత్తి కూడా రావడం లేదు. అలాగే సేంద్రియ పద్ధతుల్లో పండించేదానికి పంట వ్యవధి చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఎర్లీ స్టేజ్లో అంటే బిగినింగ్లో చాలా తక్కువ పంట వస్తుంది. నేల సారవంతం పెరిగే కొద్దిగా పంట పెరుగుతుంది. అప్పటికి కూలీల అవసరం చాలా ఉందండి. కనీసం వారంలో 1-2 రోజులన్నా తన చుట్టుపక్కల ఉన్న పొలాల దగ్గరికి వెళ్ళేసి ఎంతో కొంత హెల్ప్ చేద్దామన్న ఆలోచన ఒక్కరికి రావడం లేదు. సమస్య అంతా ఇక్కడ పెట్టుకొని ప్రభుత్వాన్నో, దళారులను, ఇంకొకరినో విమర్శించుకుంటూ ఎన్ని రోజులండి ఎలా? రేట్లు పెరుగుతున్నాయంటే పెరుగుతాయి. మన పార్టిసిపేషన్ పూర్తిగా తగ్గిపోయింది. పార్టిసిపేషన్ పెంచండి. మీ చుట్టుపక్కల కనీసం ఎంతో కొంత తీసుకొని వేయండి. లేదు కనీసం వేసే వాళ్ళకి హెల్ప్ చేయండి. వారంలో ఒక 2 గంటలన్నా చేయండి. ఇవన్నీ వదిలేసేసి రేట్లు పెరుగుతున్నాయంటే దానికి పరిష్కారం మీ చేతిలోనే ఉంది. అందరూ అనుకుంటున్నారు అదేదో ప్రభుత్వం పని లేదంటే దళారుల పని. కాదు, మీ దగ్గరే ఉంది సొల్యూషన్, మీ దగ్గరే ఉంది. ఇదంతా చెప్తున్నావు నువ్వెవరు అంటారా? నేను ఇలాంటి వాడినే. నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు వచ్చి చిన్న పని చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. వీలైతే మీరు హెల్ప్ చేయండి, సొంతగా చేయండి, లేదంటే హెల్ప్ అయినా చేయండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి సహాయం చేయండి. నేల తల్లిని రక్షించండి. దాదాపు 80-90% నేల పాడైపోయింది. మనకి ఆహారం వచ్చేదే నేల నుంచి. ఆ నేలలో యూరియాలు, ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ వేస్తే మనం తీసుకున్న ఆహారం నుంచి మనకు శక్తి రావడం లేదు. ఎందుకంటే అది సహజసిద్ధంగా రావాలి, కృత్రిమంగా వచ్చింది. ఎన్ని మందులు అయితే మొక్కలకు వేస్తామో అన్ని మందులు మనం మింగాలంట. అలాగే ఇంకొక పెద్ద ఆయన ఒక మంచి మాట చెప్పారండి. ఆ వీడియో మీరు అందరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ అందుకే వారి మాట నేను మీకు చెప్తున్నాను. రైతులు మద్దతు ధర పెంచాలని చెప్పి కోరుకుంటున్నారు. వారు పండించేదేమో 1, 2, 3 పంటలు, లేదు 4 పంటలు పండిస్తున్నారు. కానీ 15-20 పంటల దాకా, అంటే అన్ని రకాల ఉత్పత్తులు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితులు. అంటే ఏంటి, మనం 4 పంటలు వేసేసి 14 పంటలు 16 పంటలు కొనుక్కుంటాం. అంటే అన్ని రేట్లు పెరిగితే ఏమవుతుందండి, మనకి 4 రూపాయలు వస్తే 16 రూపాయలు మనం బయటకు ఇవ్వాల్సిన పరిస్థితులు. దీనివల్ల మనం సాధించింది ఏంటి అంటే, మద్దతు ధరలు పెరగడం వల్ల మనం సాధించింది ఏంటి అంటే
మన డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి, వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మద్దతు ధరలు పెరగడం కాదు, పార్టిసిపేషన్ పెరగాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ పెరగాలి, ప్రజల భాగస్వామ్యం పెరగాలి. ఇంట్లో కనీసం పిల్లలతోటి కనీసం 1 గంట 2 గంటలన్నా పని చేయించండి. ధరలు తగ్గాలంటే ఇది ఒకటే మార్గం. రేట్లు పెంచుకుంటూ పోతే ధరలు తగ్గవండి. ఆదాయం పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఆదాయం తగ్గుతుంది. ఇది గమనించాలి, రైతులు కూడా ఇది గమనించాలి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి అంటున్నారు కదా, మరి మీ పిల్లల్ని స్కూల్ పంపించేసి వ్యవసాయంలోకి పంపిస్తారా? లేదు కదా. ఎందుకండి? పంపించండి, ఆదాయం బాగుంది. ఎక్కడో యూట్యూబ్లో ఒక వీడియో చూస్తారు, దాంట్లో లక్షల్లో ఆదాయం వస్తుందని పెడతారు. దాన్ని చూసేసి అరే వీళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో, ఎంత డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు ఎలా బాగుపడుతున్నారో, ఇంత డబ్బులు తీసుకుంటున్నారు మా దగ్గర, దోచుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదులేండి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ పిల్లల్ని స్కూల్ పంపించేసి పొలాలకు తీసుకురండి. ఆదాయాలు వస్తున్నాయి కదా, ఇక ఇబ్బంది లేదు. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మీరు టీవీల్లో పేపర్లో రైతు ఆత్మహత్యల గురించి ఏమన్నా చూసారా? న్యూస్ ఏమన్నా చూసారా? కనీసం ఆ న్యూస్ చూస్తే మీకు చీమ కుట్టినట్లు కూడా అనిపించేదన్న సంగతి నాకు బాగా తెలుసు చాలామందికి. ఎందుకంటే పోయింది ప్రాణం మంది కాదు కదా, ఎవరిదో. ఆ రైతు ఎందుకు చనిపోయారండి ఆలోచించారు ఎప్పుడన్నా? మన ఊర్లో మన సాటి వ్యక్తి, మన ఊర్లోని వ్యక్తి చనిపోతే బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వందా? దళారులదా? ఆ ఊర్లో ఉండి కనీసం వాళ్ళ గురించి, వాళ్ళ కష్ట నష్టాల గురించి ఆలోచించని మనది. మన తల్లిదండ్రులేమో మనం కష్టపడకూడదని చదువులు చెప్పించి ఉద్యోగాలకు, వ్యాపారాలకు పంపించారు. కొంతమంది మాత్రం ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు. మరి మనం బాగా డబ్బులు సంపాదించిన తర్వాత అంత కష్టపడుతున్న వ్యక్తులకి ఏదో రకంగా సాయం చేయాలి కదండి. ఎందుకు మన గుండె బండబారిపోయింది? మన ఇంట్లో అమ్మానాన్నలాగా కాదా వాళ్ళు? వాళ్ళ కష్టాలు లేవా? ఏనాడైనా వాళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించారా? మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఉండే రైతుల గురించి, చిన్నకారు రైతులు, పెద్ద రైతుల గురించి వదిలేద్దాం. చిన్న చిన్న రైతులండి, ఎకరం అరెకరం లేదు కౌలు తీసుకొని చేసే వాళ్ళ రైతుల గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? వాళ్ళకి ఏదో ఒకటి చేయండి, బతకనివ్వండి వాళ్ళని. మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఎంతో కొంత ఇవ్వండి. అరే మీకు ఏమన్నా పెట్టుబడి సాయం ఏమైనా కావాలా? వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కూరగాయలు తీసుకుంటే అడిగి తీసుకోండి. ఎరువులు, పురుగు మందులు వేయని నాకు కూరగాయలు ఇవ్వండి అని చెప్పి అడగండి, ఇస్తారు. నెలకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు ఎంత వచ్చినా మనకు సరిపోవండి. సాటి వారి గురించి ఆలోచించడం మానేసి మన గురించి మాత్రమే మనం ఆలోచించుకుంటూ ఉంటే మన లైఫ్ పెద్ద డిజాస్టర్. ఆలోచించండి ఇకనైనా, మనం ఎటువంటి వ్యక్తులం, ఏం చేస్తున్నామని ఆలోచించండి.